హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 99 టీవీ లైఫ్ స్టైల్. హ్యాష్ డేటింగ్ గురించి మీరు విన్నారా? ఇది జస్ట్ అనదర్ డేటింగ్ ట్రెండ్ అనుకుంటే కొంచెం మిస్ అవుతున్నట్టే. ఎందుకంటే ఇది రిలేషన్షిప్స్ని కంప్లీట్లీ న్యూ వేలో డిఫైన్ చేస్తుంది. ఇప్పటి డిజిటల్ వరల్డ్లో డేటింగ్ అంటే ఆల్మోస్ట్ యాప్స్, చాట్స్, షార్ట్ కనెక్షన్స్ అన్నీ కామన్ అయిపోయాయి. కానీ రీసెంట్గా వైరల్ అవుతున్న కాన్సెప్ట్ ఏంటంటే హ్యాష్ డేటింగ్. ఇది బేసికల్లీ హ్యాష్ ట్యాగ్ కాన్సెప్ట్ నుంచి వచ్చింది. మనం సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ఫిట్నెస్, హ్యాష్ ట్యాగ్ ట్రావెల్, హ్యాష్ ట్యాగ్ ఫుడీ లాంటి ట్యాగ్స్ని యూజ్ చేస్తాం కదా. అదే ఐడియాని డేటింగ్లో అప్లై చేస్తే ఎలా ఉంటుంది అని ఈ ట్రెండ్. అంటే మీరు మీ పర్సనాలిటీ, ఇంట్రెస్ట్ని, లైఫ్ స్టైల్ని కొన్ని హ్యాష్ ట్యాగులతో రిప్రజెంట్ చేస్తారు. ఉదాహరణకి హ్యాష్ ట్యాగ్ ఇంట్రోవర్ట్, హ్యాష్ ట్యాగ్ వర్క్ ఫోకస్డ్, హ్యాష్ ట్యాగ్ పెట్ లవర్, హ్యాష్ ట్యాగ్ నో టైమ్ పాస్, హ్యాష్ ట్యాగ్ సీరియస్ రిలేషన్షిప్. ఇలా ఈ హ్యాష్ ట్యాగ్స్ని చూసి ఎదుటి వాళ్ళు మీరు ఎలాంటి పర్సనో క్విక్గా అండర్స్టాండ్ చేసుకుంటారు. ఇది టైం సేవ్ చేయడంలో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ట్రెడిషనల్ డేటింగ్లో మొదట చాటింగ్, తర్వాత స్లోలీ తెలుసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ అప్ ఫ్రంట్ క్లారిటీగా ఉంటుంది. మీ ఎక్స్పెక్టేషన్, బౌండరీస్, ప్రియారిటీస్ అన్నీ ముందే క్లియర్గా మెన్షన్ చేస్తారు. దాంతో అన్నెసెసరీ కన్వర్సేషన్స్, మిస్ మ్యాచ్డ్ కనెక్షన్స్ తగ్గిపోతాయి. ముఖ్యంగా బిజీ లైఫ్ ఉన్న వాళ్ళకి ఇది చాలా కన్వీనియంట్. వాళ్ళు హవర్స్ పాటు చాటింగ్ చేయకుండా డైరెక్ట్గా కంఫర్టబుల్ పీపుల్కి ఐడెంటిఫై చేసుకోగలుగుతున్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది అథెంటిసిటీని ప్రమోట్ చేస్తుంది. ఎందుకంటే హ్యాష్ ట్యాగ్స్ ద్వారా మీరు ఫేక్గా యాక్ట్ చేయడం కష్టం. మీరు నిజంగా ఏమిటో అదే చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ ట్యాగ్ నో డ్రామా, హ్యాష్ ట్యాగ్ కెరియర్ ఫస్ట్, హ్యాష్ ట్యాగ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ లాంటి ట్యాగ్స్ పెడితే అదే మీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రమే కనెక్ట్ అవుతారు. అది లాంగ్ టర్మ్లో రిలేషన్షిప్స్కి కూడా యూస్ఫుల్ అవుతుంది. కానీ ఇదంతా పర్ఫెక్ట్ అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే కొన్నిసార్లు పీపుల్ ఓవర్ సింప్లిఫై దెమ్సెల్వ్స్ ఇంటూ జస్ట్ ఏ ఫ్యూ ట్యాగ్స్. ఒక పర్సన్ కాంప్లెక్సిటీ అంత హ్యాష్ ట్యాగ్లో క్యాప్చర్ చేయడం పాసిబుల్ కాదు. ఇంకొందరు ఇంప్రెస్ చేయడానికి అన్రియలిస్టిక్గా ట్యాగ్స్ కూడా పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో బ్లైండ్లీ ట్రస్ట్ చేయకుండా హ్యాష్ ట్యాగ్ని జస్ట్ ఇనీషియల్ ఫిల్టర్స్గా యూస్ చేయడం బెటర్. సేఫ్టీ ఆస్పెక్ట్ కూడా ఇంపార్టెంట్. ఆన్లైన్లో ఎవరితో కనెక్ట్ అయినా బేసిక్ ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి. పర్సనల్ డీటెయిల్స్ వెంటనే షేర్ చేయకూడదు. మీట్ అవ్వాలంటే పబ్లిక్ ప్లేసెస్లోనే మీట్ అవ్వాలి. ఇవన్నీ కామన్ సెన్స్ అయినా ఇగ్నోర్ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓవరాల్గా చూసుకుంటే హ్యాష్ డేటింగ్ అనేది ఫాస్ట్ పేస్డ్ జనరేషన్కి సరిపోయే కాన్సెప్ట్. క్లారిటీ, స్పీడ్, కంపాటబిలిటీ ఇవన్నీ కంబైన్ అయిన ఒక మోడర్న్ అప్రోచ్. ఫ్యూచర్లో ఇది ఇంకా ఎవాల్వ్ అయ్యి ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.